నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం మూసివేసిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరిచారు టీటీడీ సిబ్బంది. సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. తదుపరి ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అలాగే తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు తెరిచి భక్తులకు అన్నప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలన్నీ చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం గత రాత్రి తెరిచే ఉంచారు. రాహుకేతు పూజలకు ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో గ్రహణం సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, శాంతి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. नमो हंद्रे दहनी निषेधन भोमहि गोत्रार्दासु भोयुक्तभादो రైతులు ఎరువుల గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. శ్రీకాకుళం మండలం తండెం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 3,000 మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు. రాబోయే రబీ సీజన్ కు కూడా రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందని, కాబట్టి రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. 3 విడతలకి రాష్ట్రం ఏ విడతలో ఎంత ఇవ్వాలని స్పష్టంగా ఒక చార్ట్ చేసుకుని ఏదైతే రైతు సేవా కేంద్రం ద్వారా అందించే కార్యక్రమం. ఒకప్పుడు ఎరువులు మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరువు 50% మార్కెట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగేది, 50% ప్రైవేట్ డీలర్ల ద్వారా జరిగేది. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్ ద్వారా 70% ఎరువులు డిస్ట్రిబ్యూట్ చేయమని, 30% ప్రైవేట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అది అమలు జరుగుతుంది. ఇంతకుముందు ప్రైవేట్ డీలర్ కూడా ఒక విధానం లేకుండా ఎవరు వెళ్తే వాళ్ళు కలిపేవారు. ఈసారి ఆ సమస్య కూడా రాకుండా ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా మా అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక ఆయన, రెవెన్యూ ఆఫీసర్ ఒక ఆయన పెట్టి ఎవరికైతే రైతు సేవా కేంద్రంలో కానీ పిఎస్సిఎస్లో కానీ దొరకడం లేదో వాళ్ళకి ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా అందించే కార్యక్రమం చేస్తున్నారు. చిన్న చిన్నవి ఎవరైనా సేవా కేంద్రంకి వచ్చో పిఎస్సిఎస్కి వచ్చో, లేకపోతే ఈరోజు ఒక సమస్య గ్రోమోర్ సెంటర్లు అంటే కంపెనీ వాళ్ళే కొన్ని సెంటర్లు పెట్టారు. అక్కడ కూడా విపరీతంగా వెళ్ళి కొన్ని సమస్యలు వస్తే వెంటనే దాన్ని కూడా చూసుకొని ఆ సర్వీస్ సెంటర్ల దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ కూడా ఒక టీముకు పెట్టి స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ సమస్య లేకుండా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ 83,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో సఫిషియెంట్. మన జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నులు సఫిషియెంట్గా ఉన్నాయి. మళ్ళీ 3-4 రోజుల్లో ఒక 3,000 వస్తుంది. రాష్ట్రానికి ఇంకొక 50,000 వస్తుంది. రైతులకు కూడా ఇంకొక విషయం తెలియజేస్తున్నారు. రబీకి కూడా అవసరమైంది తీసుకుంటున్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 9,50,000
మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయించి రబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ అలాట్మెంట్స్ కూడా తీసుకుని రబీకి కూడా రైతుకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కొన్ని దగ్గర మొక్కజొన్న పెట్టుకున్నారు, లేకపోతే రేపు పెట్టాలని ఆలోచన ఉంది. ఆ రైతులు కూడా రేపు మొక్కజొన్న కావాలని తీసుకెళ్లి కొంతమంది స్టాక్ చేసుకుంటున్నారు. దయవుంచి అటువంటి విధానం ఇప్పుడు మీరు పెడితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో సోమవారం నుంచి రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో యూరియా పంపిణీ ప్రారంభించారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆయా కేంద్రాల్లో పంపిణీ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఇప్పటి వరకు 160 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామని, ఆధార్ రైతు పాస్ బుక్ పరిశీలించి ఒక్కో రైతుకు ఒక బ్యాగ్ అందజేస్తున్నట్లు తెలిపారు. 2వ విడత నానో యూరియా అందజేస్తామని తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత్ కు ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ప్రారంభం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. సేవా పక్షోత్సవాల ద్వారా సమాజానికి చక్కని సందేశం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల్లో 875 గ్రామ పంచాయతీల్లో బీజేపీ సారథ్యంలో వివిధ కమిటీలు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. ఈ నెల 17 నుంచి రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, నమో ఉద్యాన వనాలు, నమో మారథాన్, వికలాంగులకు చేయూత కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు మొదలగు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ అక్టోబర్ 2 అంటే సెప్టెంబర్ 17 మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం నుండి జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినం అక్టోబర్ 2 వరకు భారతీయ జనతా పార్టీ సేవా పక్షోత్సవాలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో చేయాల్సిన పనులు ఏంటంటే 1 రక్తదాన శిబిరాలు, 2 మెడికల్ క్యాంప్స్ పెట్టడం, 3 నమో ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం, 4 మేధావుల సమావేశాలు ఏర్పాటు చేయటం, అలాగే నమో మారథాన్ చేయించడం, వ్యాసరచన పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ నెల 17 నుండి వచ్చే నెల 22వ తేదీ వరకు చేయటం జరుగుతుంది. ఇందులో సెప్టెంబర్ 25 తేదీన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతకర్త, ఆయన జీవిత విశేషాలు, అలాగే డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, అలాగే నరేంద్ర మోదీ గారి జీవిత విశేషాలు, డాక్యుమెంటరీ ప్రదర్శన, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దీన్ని ప్రధానంగా ఒక అద్భుతమైన ఈ దేశానికి ఇంతవరకు గతంలో నభూతో నభవిష్యత్ అన్నటువంటి ఒక ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే మన స్వాతంత్ర్యాన్ని సంపాదించిన మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారో ఆ రోజు వరకు ఆయన చేసిన స్వచ్ఛతా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, ప్రతి మండల కేంద్రంలోనూ, అన్ని స్థాయిల్లో, గ్రామీణ స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్లో సహా ఈ కార్యక్రమాలన్నీ జరగాలి అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు. మేమందరం కలిసి
ఈ కార్యక్రమాన్ని, ఈ సేవా పక్షవాలని జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 24 నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో అధికారులతో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎలాంటి చిన్న సంఘటన కూడా బ్రహ్మోత్సవాల్లో జరగలేదని, ఈ సంవత్సరం కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ సహకారంతో ఉద్యోగం చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. 400 మంది సిబ్బందితో క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలన్న దానిపైన అవగాహన చేపడుతున్నట్లు చెప్పారు. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, దానిని వ్యాపారం చేయడం తగదని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. పేదవాడికి సరైన ఆరోగ్యం అందడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఇదిలా రాష్ట్రాన్ని విభజించడం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పిదమని, ఆ రోజు తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తెలంగాణ నుంచి రోసయ్య కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం 2 అయ్యుండేది కాదు. ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు, కన్నీళ్లతో ఉన్నారు. నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్చేశారు. ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఈరోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు. రాజనరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేసి ఉంటే మనందరం కలిసి ఉంటే వాళ్ళం. నానక్పుర సంపద హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే. ఈరోజు మనం 2 అయ్యిండే వాళ్ళం కాదు. నాకు బాధ లోపల, తప్పు జరిగింది, మా పొరపాటు ఇది. కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్. ఆ రోజు దామోదర్ రాజ నరసింహ, ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ. ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి. కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు, ఎవరికైనా మరి అధ్వానంగా ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. ఒక్కరోజు ఐసీయూలో ఉంటే 40,000 తీసుకుంటున్నారు. ఏడ పేదవాడికి వైద్యం అంతా ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు ఏడ వైద్యం అంతా ఉంది. పరిస్థితులు బాగా లేవు. అతను మంచి పని చేశాడు, ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం. నేను అభినందిస్తున్నా. డబ్బు లేకపోతే ఏం, డబ్బుకి ఏం కొరత ఉంది? 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ఏమి ఒక 15,000 కోట్లు తెచ్చి వీటన్నిటిని అభివృద్ధికి తెస్తే నష్టమేముంది? తప్పు అది. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు. ఆరోగ్యాలన్నీ ప్రైవేటీకరణ చేయడం తప్పు. ప్రజలకు మేలు చేయాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వండని మంత్రి పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని అబద్ధ ప్రచారం చేస్తున్నారని, మీరు చేసిన మేలు ఏవైనా ఉంటే ప్రజలకు వివరించండి అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వైద్య రంగం కానివ్వండి, లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, రైతుల పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్యార్థులకి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పన్నుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తామన్నా. నేను అన్ని ఫేక్ ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించి, లేని పరిస్థితులను సృష్టించి, భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఏదైనా సమస్య ఉంటే
సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి. కాబట్టి తప్పకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు తప్పుని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు, తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన, వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఇంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఉదాహరణకి రైతులు ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి, పంటకి నీళ్లు కావాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు 5 సంవత్సరాల్లో చేసిన పని ఏమిటి? కనీసం ఒక్క డ్రైనేజీ కాలువన్నా సరే రాష్ట్రంలో తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఒక్క ఇరిగేషన్ కాలువకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తవ్వారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇమాంలు మరియు మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రతినిధి పత్రాలు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ కు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు వి ఖాదర్ బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్, స్థానిక కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు కలిసి ప్రతినిధి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరుల తరపు నుంచి ఒక నిరసన, అలాగే మెమోరండం ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇవ్వాలని చెప్పి ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్ కి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ వినతి పత్రం ఏమిటంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఇమాంలకు, మోజన్లకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత అదే దానికి పెంచి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మేము ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఎంత డబ్బు ఇయ్యాలో మార్చి నెల వరకు పూర్తిగా చెల్లించి మేము మళ్ళీ ఎలక్షన్ పోవడం జరిగింది. ఈ రోజు గత సంవత్సరం నుంచి చూసుకుంటే 11 నెలల ఆనరేరియం అంటే గౌరవ వేతనము ఈ రోజు పెండింగ్ ఉంది. దానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి అనుకుంటే ఒక సంవత్సరానికి 90 కోట్లు మాత్రమే ఖర్చు వస్తుంది. అంటే 90 కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో ఇవ్వడం లేదు. కానీ హామీలు ఇవ్వడంలో మాత్రము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడంలో మాత్రము సూపర్ 6, సూపర్ 8 అని చెప్పి చెప్పడంలో గాను, అబద్దాలు చెప్పడంలో గాను ఆయనకు మించిన మనిషే లేడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఆయన పేరు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చినారో అది ఇస్తారా, చేస్తారా తెలియదు, కానీ ఏ స్కీమ్ అయితే నడుస్తుందో ఆ స్కీమ్ ని కూడా మీరు నడిపేయలేకపోతున్నారు, డబ్బులు కేటాయించలేకపోతున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు పాపము మసీద్ లో ఉండే ఇమాంలు, మోజన్లు వాళ్ళు ఏ రోజు కూడా రోడ్డుకు రావడం, పైన రావడమో లేదంటే ఒకరి దగ్గరికి పోయి అడగడమో వాళ్ళు చెయ్యరు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం మరి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. సూరంపల్లి ప్రాంతంలో అక్రమంగా రేషన్ వ్యాపారం చేస్తున్నావంటూ గుంటూరు నుంచి వచ్చిన 2 యూట్యూబ్ ఛానల్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఏపీ రిపోర్ట్ న్యూస్ వైశాలి అనే మహిళ, స్టూడియో 4, స్టూడియో 28 యూట్యూబ్ ఛానల్ వారు ఇరువురు 50,000 రూపాయలు అడగమన్నారంటూ ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి చెప్తున్నారు. స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో యూట్యూబ్ ఛానళ్ల బ్లాక్ మెయిలింగ్ దందా వారి మాటల్లోనే వీడియో చూస్తే అర్థమవుతుంది. రాత్రి 11 దాటిన తర్వాత యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు రోడ్ల మీదకు వచ్చి లోడుతో వెళుతున్న వాహనాలను తనిఖీలు చేయడం, అది రేషన్ గనుక అయితే వారిని బెదిరించి లక్షలు డిమాండ్ చేయడం, ఇదంతా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కువగా జరుగుతుంది. ఎవరో ఒకరు కేసులు పెడితేనే ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి తప్ప వీటిని అరికట్టాల్సిన పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు.
ఎప్పుడు వెళ్ళా ఇయ్యాలే వచ్చింది అది ఇయ్యాలన్న ఈ పరిచయం అయింది కూడా ఇయ్యాలండి అన్న కెమెరా ఏం చేస్తారు మిల్లి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు అది నేను పోయి మాట్లాడలేదన్న అప్పుడు కూడా వాళ్ళ అమ్మటి వరకు తోడు నిలబడి కెమెరా మీరు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడారు ఎంత అడిగారు గట్టిగా చెప్పండి ఎంత అడిగారు 25,000 మీరు ఏ ఛానల్ అని చెప్పారు ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు అందులోని ఆయన దగ్గర ఎన్నాళ్ళ నుంచి చెప్తానని చెప్పు రైతు పూట తిరిగి మామూలుగా డబ్బులు కలెక్ట్ చేస్తారా నేను వెళ్ళలేదు వాళ్ళతో చేస్తారన్నా నేను వెళ్ళలేదన్న మీరు చేసే పని ఏంటి రైతు పూట నువ్వు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చావు కదా దేనికోసం వచ్చావు డబ్బులు అడగమంటే డబ్బులు డిమాండ్ చేయడానికి అది చెప్పు గట్టిగా చెప్పు డబ్బుల కోసమేగా ఇలా మీరు ప్రతిరోజు ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటూ ఉంటారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం గంపలగూడెం మండలం గుళ్లపూడి గ్రామం సొసైటీ నందు యూరియా కోసం క్యూలో చెప్పులు పెట్టడం జరుగుతుంది. యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వచ్చే టైంలో యూరియా వేయకపోతే పంట చేతికి రాదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా సక్రమంగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా ఉత్సవ ఏర్పాట్లు మరియు ఇంద్రకీలాద్రి క్షేత్ర అభివృద్ధి పనులపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి సమీక్ష నిర్వహించారు. దేవస్థానం కనకదుర్గ నగర్ ప్రారంభం నుంచి కాలినడకన కమిషనర్ పర్యటన ప్రారంభమై ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కొత్తగా నిర్మించిన బీటీ రోడ్, నిర్మాణంలో ఉన్న ప్రసాదం పోర్టు, అన్నదానం భవనాలు తదితర పనులను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్, దేవస్థానం ఈవో, ఇంజనీరింగ్ అధికారులతో కలిపి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనకదుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యమైనవని, ఈ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా భక్తులు విచ్చేస్తారని అంచనా కాగా, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవస్థానం ఈవోలు సమీక్ష జరుపుతున్నారని, దేవాదాయ శాఖ నుంచి అన్ని కోణాల్లో పర్యవేక్షణ చేస్తున్నామని కమిషనర్ అన్నారు. దుర్గా అమ్మవారి దసరా నవరాత్రోత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం, చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి. మీ జాతకంలో ఉన్న గ్రహపీడ వలన కష్టాలు పడుతున్నారా? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారా? ఇక మీ ముంగిటకొచ్చింది చక్కటి పరిష్కార నిలయం, శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం. జాతక, హస్తరేఖ, బ్రటనవేలు ప్రావీణ్యులు, యంత్ర మంత్ర వాక్సిద్ధి సంపాదకులు శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారు. విద్య, ఉద్యోగాల్లో ఏకాగ్రత లోపం, వివాహ సంతానంలో ఆలస్యం, భార్యాభర్త, అత్తాకోడళ్ల మధ్య ఘర్షణలు, తరచూ వాహన ప్రమాదాలు, మృత్యుభయం, ప్రేమ వైఫల్యం, ప్రేమించి పారిపోవడం, కోపం, అతినిద్ర, బద్ధకం, భయం, నిరాశ, దుఃఖం, ఇలా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే నవగ్రహ శాంతి, జప, హోమాలతో
నరఘోష, కాలసర్ప దోషాలకు పరిపూర్ణమైన పరిహారం కోసం సంప్రదించండి. సెల్ 9652412221. శ్రీ శ్రీ కనకదుర్గా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య గురుపీఠం దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు మాస్టర్ కేరళ గురూజీ బోనాల దేవరాజు గారు. ఈ సమస్యలైన ధన నిలకడ లేకపోవడం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం కావడం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలున్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను పరిశీలించి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి శక్తి పూజలు చేయబడును. నాగదోషం, కనుదిష్టి ప్రభావం, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి చూసి చెప్పబడును. ధనవశీకరణ, జనవశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణలు చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శ్రీ శ్రీ కనకదుర్గా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య గురుపీఠం. మా బ్రాంచీలు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు. సెల్ 9959922272. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్ ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్ మద్యాన్ని పూర్తిగా మాన్పించేందుకు. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. వాడండి డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది. దసరా ఏర్పాట్లు ఈ నెల 15వ తారీఖుకి కంప్లీట్ చేయమని గట్టిగా చెప్పడం జరిగిందేమో. ఒక 2 రోజులు అటు ఇటు అయినా ఎర్లీగానే 15 లేదా 16 కల్లా అన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫినిషింగ్స్ అయ్యి ఉంటే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ సెక్రటరీ ఆ లెవెల్లో ఏమన్నా ఎడిషన్స్ అవి ఉంటే ఆ తర్వాత రోజుల్లో చేసుకోవచ్చు తప్ప మేజర్ జనరల్గా జరిగే ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ 15కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీడప్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీ నాటి పూర్తి చేయడానికి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత క్వాంటిటీ కొత్త పోర్టు బిల్డింగ్లో తయారవుతుందండి. అన్నదానం ఏంటంటే ఇప్పుడు దసరా టైంలో మీకు తెలిసిందే బఫే సిస్టంలో ఉంటుంది. అది కూడా అన్నదానం బిల్డింగ్లో సెల్లార్లో కొంతమందికి, పైన కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈసారి వచ్చిన ఒక వెసులుబాటు ఈ అన్నదాన భవనం వలన. ఈ గతంలో అయితే మామూలు గ్రౌండ్లో పెట్టేవారు. ఇప్పుడు ఆ స్థలం రెట్టింపు అయింది. అన్నదాన వితరణ చేయడానికి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్థలం డబుల్ అయింది కనుక కొంచెం రద్దీ విషయంలో వెసులుబాటు లభిస్తుందని అనుకుంటున్నాను. ప్రతి డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో నకిలీ ధ్రువపత్రాలపై రీవెరిఫికేషన్ జరపాలని ఏపీ వ్యాయామ విద్య పోరాట సమితి డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నా చౌక్లో వ్యాయామ క్రీడాకారులు టీచర్ పోస్టులలో క్రీడాకారుల కోటాపై తమకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుత నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఏ జిల్లాకు సంబంధించి పోస్టులు ఆ జిల్లా స్థానిక క్రీడాకారులకు మాత్రమే ఇవ్వాలని కోరారు. 2025 డిఎస్సి ప్రశ్నావళి రూపొందించిన ఎస్సీఆర్టీ సభ్యులపై విచారణ జరిపి తప్పులతో ప్రశ్నపత్రం ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో కూడా 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.